నార్మల్గా మనం చేతిలో గుడ్డు పెట్టి ఒత్తితే అది ఊరినే పగిలిపోతుంది. అదే డీప్ వాటర్లో గుడ్డు పెట్టి ఒత్తితే ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఒక గ్లాస్ టబ్ తీసుకుని దీని నిండా వాటర్ పట్టుకుందాం. దీని నిండా వాటర్ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక స్టూల్ మీద పెట్టి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. లక్కీ కూడా వచ్చేసాడు. ఈ గ్లాస్ వాటర్లో సగానికి పైగా నీళ్ళు తీసుకుని ఇప్పుడు దీంట్లో ఒక కోడిగుడ్డు వేసి ఒత్తుదాం. ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఈ చిన్న గుడ్ని వాటర్లో పెట్టి ప్రెషర్ అప్లై చేద్దాం. ఎంత ప్రెషర్ అప్లై చేసినా అస్సలు పగలతలేదు. ఇప్పుడు ఈ గుడ్డుని ఎడం చేతితో పెట్టి ట్రై చేద్దాం. అబ్బా, ఎడం చేతితో కూడా ఎంత ఒత్తినా అస్సలు పగలతలేదు. ఇప్పుడు ఈ గుడ్డుని చిన్న ప్లాస్టిక్ కవర్లో వేసి ఇప్పుడు వాటర్లో పెట్టి ట్రై చేద్దాం. ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఎంత ప్రెషర్ అప్లై చేసినా అస్సలు పగలతలేదు. ఇంకా ప్రెషర్ అప్లై చేద్దాం. బుడగలు వస్తున్నాయి కానీ అస్సలు పగలతలేదు. ఇప్పుడు ఎడం చేతితో ఒత్తితే అసలు తేడానే లేదు, అస్సలు పగలతలేదు. ఇప్పుడు ఇదే గుడ్డుని కొంచెం పొయ్యి మీద కాల్చి నల్లగుడ్డులా చేసి వాటర్లో పెట్టి చూద్దాం. గుడ్డుని పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు దీనికి గ్యాస్ అప్లై చేస్తాను. ఇది మెల్లమెల్లగా పొంగుతుంది. బ్లాక్ కలర్ వస్తుంది కింద. హీట్ కొంచెం తగ్గిద్దాం. అయ్యో, గుడ్డు పగిలిపోయింది. ఇంకా చేసేదేమీ లేక నేనే ఒక క్యాండిల్ వెలిగించుకొని గుడ్డుని మెల్లమెల్లగా కాలుస్తున్నాను. ఆ గుడ్డు పైన బ్లాక్ కలర్లు వచ్చేలాగా మెల్లగా కాల్చుకోవాలి. రౌండ్గా బ్లాక్ కలర్ గుడ్డుకి బ్లాక్ కలర్ అప్లై అయ్యిందాక కాల్చుకుంటున్నాను. గాలి బాగా విపరీతంగా వేస్తుంది. క్యాండిల్ ఆరిపోతూ ఉంది. ఇప్పుడు ఈ నల్లగా కాలిన గుడ్డుని గ్లాస్ టబ్లో వేసి చూద్దాం. చూసారా, దానిపైన మెల్లగా లైట్ వెలుగుతుంది, బ్రైట్ కానొస్తుంది. వాటర్ కూడా మెల్లగా ఎవాపరేట్ అవుతుంది. బ్లాక్ రంగు అంతా మెల్లగా పైకి వస్తుంది. అదే ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ గుడ్ని చేతితో పట్టుకుని గట్టిగా ఒత్తితే వాటర్లో అస్సలు పగలతలేదు. ఇప్పుడు వాటర్లోంచి బ్లాక్ ఎగ్ తీసి గట్టిగా ఒత్తితే ఎంత ప్రెషర్ చేసినా అస్సలు పగలతలేదు. ఇంకా అలాగే 2 గ్లాసులు వాటర్ తీసుకుని ఒక గ్లాసులో ఫుల్గా ఉప్పేసి ఇంకో గ్లాసులో మామూలుగా వదిలేద్దాం. ఇప్పుడు నార్మల్ గ్లాసులో గుడ్డు వేసి చూస్తే ఇది డీప్గా మునిగిపోయింది. అదే ఇప్పుడు ఉప్పున్న గ్లాసులో సాల్ట్ వాటర్లో గుడ్డేసి చూస్తే ఇది ఫుల్గా మునిగిపోయింది. అసలు ఏం తేడా లేదు.